హలో అండి అందరికీ. ఇది డిఎస్సి మన జూన్ 10న జరిగింది కదండి. జూన్ 10 ఎస్ఏ బయాలజీ వరకు అయితే జరిగింది కదా. అందులో మార్నింగ్ షిఫ్ట్లో క్వశ్చన్స్ అనమాట. ఇవి నాకు తెలిసిన క్వశ్చన్స్ అయితే రాశాను. నేను ఆల్రెడీ స్టడీ వీడియోస్ పెట్టాను కదా, అందులోనివి చాలా వరకు అయితే వచ్చాయి. బయాలజీ అండ్ సైకాలజీ, నెక్స్ట్ ఏపీఐ కూడా వచ్చిందనమాట. పిఐ నుంచి కూడా బిట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేనైతే నాకు తెలిసిన బిట్స్ ఏవేవి ఇచ్చాడు అనేది అయితే రాశాను కొన్ని, అది మీతో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుద్దేమో అని ఒకసారి చూడండి. ఫస్ట్ మన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఇందులో కొన్ని ఏంటంటే ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఇచ్చారనమాట, డాక్టర్ వి నారాయణ్. నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంత లభిస్తుంది అంటే మనకి 6,000 అనమాట. మా కొద్ది తెల్ల దొరతనము రాసింది ఎవరంటే గరిమెల్ల సత్యనారాయణ గారు. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ దుర్గతం ఏ ప్రాంతంలో జరిగిందంటే పంజాబ్లోని అమృత్సర్. రాష్ట్రపతుల గురించి అడిగారనమాట, సరైనది సరికానిది. ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ మనకి రాంగ్ మ్యాచింగ్ అనేది సరికానిది అనమాట అడిగారనమాట. ఫస్ట్ మనకి రాజేంద్ర ప్రసాద్ కదా, అక్కడ మాత్రం రాజగోపాలాచారి గారు అని ఇచ్చారు స్వతంత్ర భారతదేశానికి. ఇది రాంగ్ అనమాట. సెకండ్ సర్వపల్లి రాధాకృష్ణ, థర్డ్ జాకిర్ హుస్సేన్, ఫోర్త్ వివి గిరి. అంటే రాష్ట్రపతుల గురించి కూడా మనకు ఒక బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏ రంగంలో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు ఇస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, ఇలా కొన్ని సిటీస్ అయితే ఇచ్చాడు. నాకు తెలిసిందైతే ఇది ఒకటే రాశాను, బెంగళూరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారనమాట. ఇది కూడా సరైనది సరికానిది. ఇందులో ఒక రాంగ్ ఇచ్చాడనమాట, అది కరెక్ట్గా చేయాలని. రాంగ్ది మనం ఏంటనేది చెప్పాలి. ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, జాతీయ యువజన దినోత్సవం జనవరి 12, నెక్స్ట్ జాతీయ క్రీడల దినోత్సవం ఆగస్టు 29, వాటర్ల దినోత్సవం మనకి జనవరి 25. ఇక్కడ నవంబర్లో ఏదో డేట్ అయితే ఇచ్చారంట, అదేంటైతే నాకు డేట్ కరెక్ట్గా తెలియదు. నవంబర్ ఇచ్చాడు కాబట్టి ఇది మనకి రాంగ్ అనమాట. నెక్స్ట్ సైకాలజీ నుంచి మనం తీసుకున్నట్లయితే పొదుపు గణన. నేను ఆల్రెడీ సైకాలజీ 2018 గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ అని చెప్పి నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే చాలా వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే చెప్పాను. అందులో అయితే పొదుపు గణన గురించి మరీ ప్రతి మోడల్ పేపర్లో కూడా మనకి పొదుపు గణన గురించి అయితే నేను చెప్పాను. అదైతే వచ్చింది. కరెక్ట్గా తెలియదు కానీ ఇక్కడ అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను ఒక వ్యక్తి, ఇదే సంఖ్యలు, ఒక వ్యక్తి 30 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత అదే జాబితాను అతను నేర్చుకోమనగా 15 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఆ వ్యక్తి పొదుపు గణన ఎంతంటే, పొదుపు గణనకు సూత్రం ఏంటి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనమాట. మనకి అసలు ప్రయత్నాలు 30 మైనస్ పునరభ్యసన 15/30 ఇంటూ 100 చేస్తే 15/30 ఇంటూ 100, 15 1 15 2 50% అనమాట. ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 50%. నెక్స్ట్ బదలాయింపు రకం, అనుకూల బదలాయింపుకి ఇచ్చారంట. బదలాయింపు రకాలు మనకు ఉన్నాయి కదా 4, అవన్నీ కూడా చదవాలి. అనుకూల లేదా ధనాత్మక బదలాయింపు అంటారు కదా, దీని గురించి అయితే ఇచ్చాడనమాట. అంటే ఒక వ్యక్తి సంస్కృతం నేర్చుకున్నాడు, తర్వాత అది హిందీ భాష దాని ద్వారా హిందీ భాషను కూడా మనకి సులువుగా నేర్చుకున్నాడు. అది ఏ రకమైన బదలాయింపు అనేది ఇచ్చారనమాట. ఇదేంటంటే అనుకూల బదలాయింపు అనమాట. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు శాస్త్రవేత్తలు ఇచ్చి సరైనది సరికానిది అయితే ఇచ్చాడు. ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియో అయితే నా ఇంట్లో చేశాను, మొత్తం అభ్యసన సిద్ధాంతాలు శాస్త్రవేత్తలు అని చెప్పేసి. అందులోంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది మనకి. శాస్త్రీయ నిబంధన ఇవాన్ పావ్లో, కార్యసాధక స్కిన్నర్, అంతర్దృష్టి కోహ్లర్, పరిశీలన బంధూరా, శిక్షణ బ్రోనర్. ఇక్కడ మనకి ఏంటి ఇచ్చారంటే పరిశీలన అభ్యసన ద్వారా కోహ్లర్ ఇచ్చారనమాట, కానీ కోహ్లర్ మనకి అంతర్దృష్టి కదా, ఇది సరికాదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకేంటి ఇచ్చాడంటే ప్రజ్ఞ లబ్ధి ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే 2 వ్యక్తులు శారీరక వయస్సులు సమానంగా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇచ్చి మానసిక వయస్సులు వేరువేరుగా ఇచ్చి ఎవరి ప్రజ్ఞ లబ్ధి ఎక్కువ అని ఇచ్చారు. అంటే మనకి శారీరక వయస్సులు ఇద్దరికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 2 వ్యక్తులు ఎవరినైనా తీసుకొని వాళ్ళ శారీరక వయస్సులు సమానంగా ఇచ్చారంట. ఒక 10 అనుకోండి, మానసిక వయస్సులో వచ్చేసరికి మాత్రం ఒకరిది 10 ఒకరిది 12 ఇచ్చారు. అప్పుడు మనకి 12 కలిగిన వ్యక్తి అనమాట ఎక్కువ ప్రజ్ఞ లబ్ధి కలవాలి. ఎందుకంటే శారీరక
వయసు సమానం, కానీ మానసిక వయస్సుకు వచ్చేసరికి మాత్రము ఒక వ్యక్తికి ఎక్కువగా ఉంది, వాళ్ళు ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉంటారనమాట. ఈ విధంగా ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ వైయక్తిక భేదాలు కూడా రకాలు ఉంటాయి కదా, 2 టైప్స్, వ్యక్తి అంతర్గత, వ్యక్తి అంతర అని. మనకి ఇక్కడ గణితంలో అధిక ప్రజ్ఞ కలదు, ఆంగ్లంలో తక్కువ ప్రజ్ఞ కలదు. అయినా అది ఏ రకం అని ఇస్తే మనకి ఒకే వ్యక్తిలో మనకి 2 ఉన్నాయన్నమాట. ఒక వ్యక్తికి ఏంటి, గణితంలో అధిక ప్రజ్ఞ కలదు, ఆంగ్లంలో తక్కువ ప్రజ్ఞ కలదు. అంటే ఒక వ్యక్తిలోనే 2 భేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి అది వ్యక్తి అంతర్గత భేదం అనమాట. నెక్స్ట్ తారండైక్ అభ్యసన నియమం దేనిని సూచిస్తుంది, ఇంటి పని. నెక్స్ట్ గ్రంథాలు, రచయితలు, మ్యాచింగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నాకు తెలిసింది ఒకటే, ఎబ్బింగ్హాస్ ఆన్ మెమొరీ అని. నెక్స్ట్ ఇక్కడ రక్షక తంత్రాలు కూడా ఉన్నాయి కదా, రక్షక తంత్రాల నుంచి కూడా మనకి బిట్ అయితే వచ్చిందనమాట. రాముకు ఉద్యోగం రాకపోవడంలో దాన్ని సమర్థించుకున్నటకు ఉద్యోగం వచ్చిన ఏమి పెద్దగా ఉపయోగం ఉండదులే అనడంలో ఉపయోగించిన రక్షక తంత్రం హేతుకీకరణం అనమాట. నెక్స్ట్ ఇక్కడ బయాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ అయితే ఏంటంటే, స్వతంత్ర నాడీకణ నిర్మాణంను రంజితం చేసే విప్లవాత్మక పద్ధతి బ్లాక్ రియాక్షన్, సృష్టికర్త కెమెల్లో గాల్జీ అనమాట. నెక్స్ట్ గుల్మాల గురించి ఇచ్చారు, సరైనది సరికానిది. అంటే మనకి అక్కడ గుల్మాలు, పొదలు, వృక్షాలు అనే 3 టైప్స్ ఉంటాయి కదా, వాటి అన్నిటి గురించి కూడా చదవాలి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ రవాణా గురించి ఇచ్చారు. నెక్స్ట్ భారతదేశ పెద్ద ఉడత ఈ జీవవర్ణ రిజర్వ్కి చెందిన ఎండమిక్ జాతి అంటే పచ్చిమరిహి అనమాట. మనకి ఇది 8th క్లాస్లో ఉంటుంది. పిండంను 8th క్లాస్లో నేను బుక్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. 8th క్లాస్ టెక్స్ట్ బుక్, న్యూ అకాడమిక్ బుక్, అందులో అయితే ఈ బిట్ అయితే ఉంది. నెక్స్ట్ పిండంను ఆవరించి ఉండి ద్రవంతో నిండి ఉన్న పొర ఏంటంటే మనకి ఉల్బము అనమాట. ఉల్బ ద్రవము అంటారు కదా, ఉల్బము. అలా మనకి పిండాన్ని ఆవరించి ఉన్న త్వచాలన్నిటి గురించి కూడా చదవాలన్నమాట. నెక్స్ట్ సైటోకైన్, జబ్రిన్, ఆక్సిన్లు, అబ్సైసిక్ ఆమ్లం గురించి సరైనది సరికానిది వాటి గురించి అయితే ఇచ్చారు. కోపం అనే ఉద్వేగానికి కారణమయ్యే మెదడు భాగం ద్వారగోర్ధం. ఇలా మనకి మెదడు భాగాలు కూడా అన్నీ చదవాలి. డిఎన్ఏలోని 2 పోచల మధ్య దూరం 20 యాంగ్స్ట్రామ్స్ అనమాట. స్టెతస్కోప్ను కనుగొన్నది లెన్నిక్. హార్మోన్ల గురించి, లైంగిక హార్మోన్స్ అన్నిటి గురించి కూడా చదవాలి. ఇక్కడ మనకి లైంగిక హార్మోన్స్ స్రవించిన ఇచ్చారంట, ముస్కాలు, స్త్రీబీజకోశాలు. శ్రీలంకలో కాకి శాస్త్రీయనామం కార్వస్ స్ప్లెండెన్స్ ప్రొటిగేటన్. నెక్స్ట్ కిరంజని సంయోగక్రియలో పాల్గొనని పదార్థం ఇలా ఇచ్చాడనమాట. కార్బన్ డైఆక్సైడ్, హరితపత్రం అలా ఇచ్చాడు. ఆక్సిజన్, ఇక్కడ పాల్గొనని పదార్థం మనకి ఇక్కడ ఆక్సిజన్. విషమయుగ్మజ సంయోగ నిష్పత్తి 1:1. విజ్ఞాన శాస్త్ర లక్షణం గురించి ఇచ్చాడు, బోధనా పద్ధతులు. నెక్స్ట్ నీటి గ్రేజర్ గురించి, ఇన్స్పైర్ ఫుల్ ఫామ్, జొట్రోపా లేటెక్స్. పిండకోశంలో మనకి 7 కణాలు, 8 కేంద్రకాలు. చిన్న బ్యాక్టీరియా పరిమాణం మనం చూసుకున్నట్లయితే 0.1 to 0.5 మైక్రోమీటర్స్ అనమాట. కోరి వలయం, కాలేయం. ప్లాస్మా త్వచం మనకి దేంతో నిండి ఉంటుందంటే ప్రోటీన్స్ మరియు లిపిడ్స్. ఊపిరితిత్తులు సామర్థ్యం 5800 మిల్లీలీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది చూసుకోవాలి. అక్కడ కౌమార దశలో మనకి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిల కంటే త్వరగా హైట్ పెరుగుతారు. ఇది కూడా నేను షార్ట్ అనేది ఒకటి చేసి పెట్టాను. అమ్మాయిల కంటే అబ్బాయిలు అనేవాళ్ళు, అమ్మాయిలు అనేవి 17 ఇయర్స్కి మనకి ఎదిగిపోతారు. అబ్బాయిలు వచ్చేసరికి ఫుల్గా హైట్ పెరగడానికి 18 ఇయర్స్ పడుతుంది. వాళ్ళిద్దరూ ఈక్వల్ అయితే 18 ఇయర్స్, ఒకరికే మనకి ఇస్తే త్వరగా మనకి అమ్మాయిలే 17 ఇయర్స్కి, అబ్బాయిలు 18 ఇయర్స్. ఇద్దరు కలిపి ఒకే హైట్ ఎప్పుడు పెరుగుతారంటే మనకి ఇద్దరు కలిపి ఫుల్గా హైట్ పెరగడానికి 18 ఇయర్స్ అయితే అవుద్ది. ఇద్దరు ఒకే ఏజ్ మనకి అడిగితే 18 ఇయర్స్. ఒక్కొక్కరు అడిగితే మాత్రం అబ్బాయిల కంటే అమ్మాయిలే త్వరగా హైట్ అయితే ఎదుగుతారని అయితే చెప్పాను అనమాట. నెక్స్ట్ పిఐఏ మనకు వస్తే సార్జెంట్ కమిటీ సూచనలు కూడా ఇచ్చారంట. అలా మనకి కొన్ని అయితే ఇచ్చారనమాట. నాకు తెలిసిన బిట్స్ అయితే నేను ఇవి రాసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేనండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.